హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ రోజా శ్రీమల్లి. సో మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తెలిసిందే కదా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో ఈ రోజు వీడియోలో అయితే లేడీస్ అందరికీ చాలా చాలా ఇష్టమైన కంటెంట్తో మేము ముందుకు వచ్చాను. సో చాలా ఇష్టం అంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉండొచ్చు. సో గోల్డ్ కలెక్షన్ అనమాట. నా దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ మొత్తం అయితే నేను మీకు ఇప్పుడు చూపించడం అవ్వదు, బట్ కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ తీసి నేను మీతో షేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో అదేంటి, అసలు వెయిట్ ఎంత పడింది, సో అమౌంట్ ఎంత ఖర్చు పెట్టాను, ఏ టైంలో ఆ ఐటెం తీసుకోవడం వల్ల నాకు ఇప్పుడు జరిగిన లాస్ ఆర్ ప్లస్ ఆర్ మైనసెస్ ఏంటి, అండ్ ఇప్పుడు గోల్డ్ రేట్ల వల్ల మనం అసలు గోల్డ్ పర్చేస్ చేయగలమా లేదా, ఇవన్నీ వేస్ట్ చేసుకొని ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను అనమాట. సో వెయిట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. సో ఫస్ట్ నేనైతే నా ఎంగేజ్మెంట్కి ఆర్ నా పెళ్ళికి మా వారు తీసుకున్న హారం చూపిద్దామనేసి అనుకుంటున్నాను. ఇదైతే నాకు చాలా చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే మా వారు నాకు కొన్న గోల్డ్లో ఇది ఫస్ట్ ఐటమ్ అనమాట. అఫ్కోర్స్ మ్యారేజ్కి ముందు వచ్చే, ఎంగేజ్మెంట్కి ముందు వచ్చే బర్త్డే అంటే సెప్టెంబర్లో నా బర్త్డే అయ్యింది. అప్పటికైతే మ్యారేజ్ అదే ఎంగేజ్మెంట్ డేట్ అది ఫిక్స్ చేసేసారు. సో సెప్టెంబర్ 26th నాకు నా బర్త్డే అనమాట. అక్టోబర్ 11th మాకు ఎంగేజ్మెంట్ అయ్యింది. సో ఆ 10 days బిఫోరే ఆల్రెడీ ఈ ముహూర్తాలు అవన్నీ పెట్టేశారు కాబట్టి నాకు బర్త్డే గిఫ్ట్గా ఒక రింగ్ ఇచ్చారు. ప్రెసెంట్ ఆ రింగ్ అయితే నా దగ్గర లేదు. సో నెక్స్ట్ కమింగ్ గోల్డ్ కలెక్షన్ వ్లాగ్స్లో అది కూడా నేను షేర్ చేస్తాను. సో దాని తర్వాత నాకు పెళ్ళిలో మా వారు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏదైనా ఉంటే అది గోల్డ్ హార్వే అనమాట. సో నాకు చాలా చాలా ఇష్టం అండి. ఫినిషింగ్ కానీ ఈ పింక్ అండ్ రెడ్ బీట్స్ రావడం వల్ల దీనికి ఇంకా ఎక్స్ట్రా అందం వచ్చింది. అండ్ ఇది వేసుకున్న తర్వాత లుక్ అయితే ఇంకా బాగుంటుంది, చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇదైతే ఈ రెడ్ అండ్ గ్రీన్ పొడులు రావడం వల్ల ఆర్ ఈ బీట్స్ రావడం వల్ల ఇంకా దీనికి చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా గోల్డ్ జ్యువెలరీలో వన్ ఆఫ్ మై దాన్ని ఏమంటారు ఫేవరెట్ లిస్ట్ ఏమన్నా ఉంటే ఈ నెక్లెస్ అనమాట. సో ఈ 2022లో చాలా లేటెస్ట్ మోడల్. సో బాబు పుట్టినప్పుడు, మా పెద్ద బాబు గోపతి పుట్టినప్పుడు వాడికి గోల్డ్ తీసుకుందామని వెళ్ళినప్పుడు నా కోసం మా వారు తీసుకున్న గోల్డ్ నెక్లెస్ అనమాట. ఇది 2 తులాలు. గట్టి చేత అవడం వల్ల ఇలా 2 తులాలు వచ్చింది. సో ఈ మధ్య రీసెంట్గా మీరు చాలా ఎక్కువ చూసుంటారు నా దగ్గర. ఎందుకంటే డ్రెస్సుల మీద కానీ లేదా శారీస్ మీద కూడా వేసుకుంటున్నాను. ఇలా హారాలు ఏమన్నా ఉంటే మెడకి దగ్గరగా పెట్టుకొని మీకు చూపిస్తాను. ఇప్పుడు నెక్ పీస్ టైప్లో ఎలా పెట్టుకుంటాను అనమాట. అలా కాకుండా ఓన్లీ డ్రెస్ మీద అది అయితే సింపుల్గా ఈ వెనకాతల హుక్స్ ఎక్కువ ఉండేలా చూసుకున్నాను అండ్ రింగ్స్, దానివల్ల కిందకి దిగి ఇంకొద్దిగా డ్రెస్సుల మీదకి అది కూడా బాగుంటుందని చెప్పి. సో ఈ హారానికి అండ్ ఈ నెక్లెస్కి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ గోల్డ్ బుట్టలు అనమాట. ఇవైతే నా ఓన్ సంపాదనతో, నేను జాబ్ చేసేదాన్ని కదా టీచర్గా, అప్పుడు నా ఎర్నింగ్స్తో నాకు నేను సెల్ఫ్గా బిఫోర్ మ్యారేజ్ కొనుక్కున్న జుంకీలు అనమాట. బేసికల్గా నాకు బొట్టలు బాగుంటాయని నేను ఎప్పుడు పెట్టుకున్న చాలా మంది చెప్తూ ఉంటారు. అండ్ నాకు ఇవి చాలా చాలా ఇష్టం. అండ్ పర్సనల్గా కూడా ఇవి నాకు ఖర్చు వచ్చిన బొట్టలు. ఎందుకంటే నేను స్టార్టింగే నా సెల్ఫ్ ఎర్నింగ్తో నేను ఈ లక్ష్మీదేవి రూపు ఉండేలా తీసుకున్నాను. ఏ ముహూర్తంలో తీసుకున్నానో నాకు తెలియదు, కానీ ఇవి తీసుకున్న తర్వాత నాకు గోల్డ్ బ్యాక్ టు బ్యాక్ మా వారు కొనివ్వండి, నేను సెల్ఫ్గా ఎర్న్ చేసుకొనుకున్నవి కానివ్వండి, కొద్దిగా ఎక్కువ గోల్డ్ అయితే మాత్రం నేను పర్చేస్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇవి కూడా నాకు చాలా చాలా ఇష్టం. సో నెక్స్ట్ బుట్టల తర్వాత ఇది వన్ ఆఫ్ మై బర్త్డేకి ఆఫ్టర్ మ్యారేజ్ మా వారు నాకు గిఫ్ట్ చేసిన బ్రాస్లెట్ అనమాట. ఇవి మీకు షార్ట్స్లో కూడా నేను 1 by 1 ఇన్ డీటెయిల్ మీతో షేర్ చేస్తాను, దేనికది పర్టికులర్గా. అండ్ ఇది కూడా నేను చేతికి పెట్టుకున్నాక చాలా చాలా బాగుంటుంది. ఇదైతే వెయిట్ వచ్చేసి 30 తులం అలా ఉండొచ్చు. కరెక్ట్గా నాకైతే వెయిట్ ఐడియా లేదు, బట్ మీకు కావాలి అంటే నాకు కింద అడిగితే కామెంట్ సెక్షన్లో ఇన్ డీటెయిల్ నేను మీకు వెయిట్తో సహా షేర్ చేస్తాను అనమాట. ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి బ్రాస్లెట్. అండ్ నెక్స్ట్ పెళ్ళైన తర్వాత నా ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ అనమాట. మా వారు బ్యాంగిల్స్ తీసుకున్నారు. ఈ బ్యాంగిల్స్ అయితే నాకు నచ్చి నన్ను తీసుకెళ్ళి చూసే తీసుకున్నాము. సో ఇలా అయితే స్ట్రాంగ్గా ఉంటుంది కదా, సింగిల్ బ్యాంగిల్ అయినా డైలీ యూజ్ చేసినా కూడా అని చెప్పేసి స్ట్రాంగ్ బ్యాంగిల్సే తీసుకున్నాను. అండ్ అప్కమింగ్ ఇయర్స్లో కూడా ఐ హ్యావ్ ఏ ప్లాన్ ఇంకో 2 ఇలాంటివి స్ట్రాంగ్గా ఉన్నవి మంచి వెయిట్లో బ్యాంగిల్స్ తీసుకోవాలని చెప్పి. సో ఎంతవరకు అవుతుందో తెలీదు, బట్ ఐ హ్యావ్ ఏ ప్లాన్ అనమాట. అండ్ ఇవి కూడా చాలా చాలా బాగుంటాయండి.
అండ్ ఫినిషింగ్ కూడా చూడండి. అండ్ మీకు కావాలి అంటే డీటెయిల్గా నన్ను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వెయిట్తో సహా చెప్తాను. అండ్ ఇవి వచ్చేసి 2 తులాల పావు అనమాట. 2 తులాల పావు అనమాట ఈ బ్యాంగిల్స్. చాలా చాలా బాగుంటాయండి. అండ్ చేతికి వేసుకున్నా కూడా మీకు ఒకసారి వేసుకొని కూడా చూపిస్తాను. ఈ లుక్ అయితే చాలా అందంగా ఉంటుంది. అండ్ ఒంగు పొడలు కానీ అలాంటివి ఏముండవు, ఎందుకంటే వెయిట్ నేను చూసి తీసుకున్నాను అనమాట. సింగిల్ బ్యాంగిల్ అయినా సరే స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మా బాబు గడవ కన్నా ముందు ఇవి నేను రీసెంట్గా రేటు తగ్గిందని చెప్పేసి, నాకు స్టడ్స్ అంటే చాలా చాలా ఇష్టం. నా ఫేస్కి ఇవి అంతగా కనిపించట్లేదు, బట్ ఓకే నాకు ఇష్టం కాబట్టి నేను తీసుకున్నాను. కాస్ట్ తగ్గింది అని తెలియగానే నేను మా వారు వెళ్ళి తీసుకున్నాం అనమాట. ఇవి స్టడ్స్ 12,000 అనమాట. సో వెయిట్ అంటే జస్ట్ 2 grams అయి ఉండొచ్చు అనమాట. 12,000కి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా బాబు గడువు అనమాట. ఇది మా చిన్నోడికి తీసుకున్న చైన్. అండ్ ఇక్కడ చూడండి ఇలా 2 డిజైన్స్ కలిపి రావడం వల్ల చాలా స్ట్రాంగ్ అనమాట. ఇది కూడా తులానికి చిన్నది ఎక్స్ట్రా అనమాట, జస్ట్ మిల్లీగ్రామ్స్లో ఎక్స్ట్రా ఉండొచ్చు. అండ్ ఈ చైన్ కూడా మోడల్ చాలా చాలా బాగుంటుంది, బట్ చాలా స్ట్రాంగ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బుడ్డు బ్యాంగిల్స్ మా గోపతి బాబువి, వాడికి పేరు పెట్టినప్పటికి తీసుకున్నాం అనమాట, వాడి గోల్డ్ షాపింగ్లో. ఇవి కూడా చాలా చాలా బాగుంటాయి. అండ్ అడ్జస్ట్మెంట్ బ్యాంగిల్స్ అనమాట. హాయ్ చెప్పు ఫ్యామిలీకి హాయ్ చెప్పు. సో అడ్జస్ట్మెంట్ బ్యాంగిల్స్ అనమాట. సో ఇవైతే పట్టుకుంది, ఇవైతే ముందు హెల్ప్ అవ్వవు, బట్ చిన్నప్పుడు ఆ సరదా మళ్ళీ రాదు కదా, సో దానికోసం తీసుకున్నాము. ఇవి ఎక్స్చేంజ్ చేసి పిల్లలకి ఇంకేమన్నా ప్లాన్ చేయాలన్నమాట. అండ్ ఇది కూడా ఈ చిన్ని బ్రాస్లెట్ మా గోపతి బాబుది, అండ్ వాళ్ళ అత్త పెట్టారనమాట. ఇది చూడండి చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా వెయిట్ ఐడియా లేదు, బట్ వర్క్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. సో ప్రెసెంట్ అయితే ఈ వ్లాగ్ 1లో పార్ట్ 1లో ఈ మాత్రం గోల్డే నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ మిగిలిన గోల్డ్ నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్లో చూపిస్తాను. అండ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే తెలిసిందే కదా, కిందనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏ ఐటెం నచ్చిందో నా గోల్డ్ ఐటమ్స్లో అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా వీడియోస్ మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతున్నాయి అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ నా కోసం మీరు చేయాల్సింది ఏమన్నా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్ గైస్. బై బాయ్.